అక్కినేని నాగార్జున హీరోగా ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడుగా మారుతూ చేసిన మూవీ నాసామిరంగా. అయితే ఈ సినిమాకి సంబంధించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ మరియు గుంటూరు కారం మూవీకి సంబంధించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అయితే ఇప్పుడు మనం చూసేద్దాం. ఇక ముందుగా నాసామిరంగా మూవీలో నటించిన అల్లరి నరేష్ మరియు రాజ్ తరుణ్ తో పాటు కింగ్ నాగార్జున కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. మరి ఈ సినిమాకి పండగ సమయంతో విడుదల కావడంతో మంచి రెస్పాన్స్ అయితే రావడంతో కలెక్షన్స్ కూడా భారీగానే వసూలు చేసుకుంది ఈ సినిమా. ఇక నాసామిరంగా సినిమాకి టీజర్ ట్రైలర్ కి కూడా సూపర్ రెస్పాన్స్ అయితే వచ్చింది. దీంతో అనుకున్న స్థాయిలోనే కలెక్షన్స్ కూడా రాబట్టింది. ఇక జనవరి 14న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకైతే వచ్చేసింది ఈ సినిమా. ఒకసారి 7వ రోజు కలెక్షన్స్ కనుక గమనించినట్లయితే 1.85 కోట్ల షేర్ అయితే రాబట్టింది. ఇక నాసామిరంగా సినిమాకి 19.1 కోట్లు థియేట్రికల్ బిజినెస్ అయితే జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 19.4 కోట్ల షేర్ అయితే రాబట్టాలి. 7 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అందుకుంది అని చెప్పుకోవచ్చు. ఇక మహేష్ బాబు చేసిన గుంటూరు కారం సినిమా వివరాల్లోకి వెళ్ళినట్లయితే జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది. అయినప్పటికీ కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం బాగానే వసూలు చేసుకుంది. ఇక ఈ సినిమా 9వ రోజు కలెక్షన్స్ కనుక చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్ గా 8 కోట్లు అయితే రాబట్టింది. ఇక గుంటూరు కారం సినిమాకి 130.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ అయితే జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 131 కోట్ల షేర్ అయితే రాబట్టాల్సి ఉంటుంది. ఇక 9 రోజులు పూర్తయ్యేసరికి 100 కోట్ల పైగానే షేర్ అయితే రాబట్టింది గుంటూరు కారం సినిమా. మరిన్ని బాక్స్ ఆఫీస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.